మాట్లాడేవాళ్ళే ఉండేవాళ్ళు కాదు ఈ రోజున దేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో. రైట్. అంటే ఇంకోటి సార్, రెండు సున్నితమైన అంశాలు ఇక్కడ. మీరు ఈ తెలుగు రాష్ట్రాల గురించి బాగానే మాట్లాడారు. ఈ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 70 years బీసీలు తమ నాయకత్వాన్ని ఎందుకని పెంచుకోలేకపోయారు? ఇప్పుడు మనకి లేరా సర్దార్ గౌతులచ్చన్ ఉన్నారు, ఆయన ఎందుకని ప్రొజెక్ట్ చేయలేకపోయింది ఆ రోజు కాంగ్రెస్ కావచ్చు? ఆయన కూడా ఇందిరంగ గారి వెంబడే తన రాజకీయ ప్రస్థానం నడిపారు గౌతులచ్చన్ గారు. అంత గొప్ప నాయకుడిని మనం ఎందుకు చేసుకోలేకపోయాం? మీకు ఒక సమయంలో బీసీ నాయకత్వం రావాల్సిన రోజుల్లో ఏమైపోయిందంటే కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి ఐడియాలజీతో ఆంధ్రుల ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీ రామారావు పార్టీ స్థాపించాడు. మీకు అదొక నష్టం జరిగింది ఆ రోజున బీసీలకి. 1983 అదొక నష్టం. అంటే 1953లో ఒక నష్టం అయితే సరిగ్గా 30 సంవత్సరాలకి ఎన్టీ రామారావు రూపంలో బీసీలకి నష్టం జరిగింది. ఎలా చెప్పాలంటే ఆయన ఆంధ్రుల ఆత్మగౌరవం అంటే ఎవరి ఆత్మగౌరవం అయిపోయిందంటే అంతకుముందు రెడ్ల ఆత్మగౌరవం ఆయన వచ్చే వరకు, ఆ తర్వాత ఈ కమ్మవారి ఆత్మగౌరవం అయిపోయింది. ఈ మధ్యలో వాళ్ళకి ఆత్మగౌరవాలు లేవు. అందువల్ల 1983లో ఆయన ఫామ్ అయినాక బీసీ ప్లాంక్ మీద వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే పెరియార్ పాలిటిక్స్ టెంప్లెట్ని వాడటానికి ప్రయత్నించాడు. తమిళ్ పాలిటిక్స్ టెంప్లెట్. అందులో ఏంటి, ₹2 కిలో పథకం, అదొక కాపీ స్కీమ్. దాన్ని ఇప్పుడు కూడా అమలు పరుస్తున్నారు. ఎన్నో వేల కోట్ల రూపాయలు నాశనం అవుతున్నాయి దానివల్ల. సో అదొక ప్రోగ్రామ్. తర్వాత ఏం చేశాడు ఆయన, తెలుగు పేర్లు పెట్టడం మొదలుపెట్టాడు. బస్ స్టాండ్కి ప్రయాణ ప్రాంగణం అని చెప్పి పెట్టడం, పార్కులకి ఏదో కొత్త పేర్లు పెట్టారు. అక్కడ తమిళనాడులో తమిళ్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళు ఏదైతే వాడారో ఈయన అదే అనుకరించాడు. ఎక్కడ అనుకరించాడు ఈయన? పై పూతల వరకే అనుకరించాడు. కానీ లోపల రాజ్యాధికారాన్ని తన కులానికే పంచాడు. ఆయన తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా దాన్ని చాలా సిస్టమేటిక్గా జాగ్రత్తగా తన కులం ఆధీనంలో పాలిటిక్స్ ఉండే విధంగా ఆయన గేమ్స్ ఈ రోజుకు కూడా నడుస్తూ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే బీసీలను సంస్థాగతంగా వాళ్ళదిరా మా పార్టీరా అనిపించే విధంగా నడుపుతూనే ఇంకో పక్కన వాళ్ళు రాజకీయంగా మార్జినలైజ్ అయిపోయారు. ఈ రోజున మీరు చూసారు కదా, మన గౌతులచ్చన్న విగ్రహం నూజివీడులో పెట్టడానికి వెళ్ళినప్పుడు అన్ని పార్టీలో ఉన్న గౌడు కులస్తులు బీసీలు జమ అయ్యారు అక్కడ. అదేం అఫీషియల్ ఫంక్షన్ కాదు. జమ అయినప్పుడు గౌతులచ్చన్న గారి మనవరాలు అటెండ్ అయింది. అవి ఎందుకు అటెండ్ అయింది, వేరే పార్టీ వాళ్ళతో ఎందుకు కలిశారు అని చెప్తున్నారు. మరి ఈ రెండు అగ్ర కులాలకు సంబంధించిన ఫంక్షన్స్లో మరి అన్ని పార్టీల వాళ్ళు కలుస్తారు, అందరూ కలుస్తుంటారు. కేజీఎఫ్ అని కమ్మా గ్లోబల్ ఫౌండేషన్ అని పెట్టారు. మరి అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. చీఫ్ గెస్ట్గా ఇంకొక కులం ఆయన్ని ముఖ్యమంత్రి ఉంటే ఆయన్ని పిలుచుకుంటారు. అట్లనే రెడ్లు కూడా అన్ని పార్టీల రెడ్లు కలుస్తారు. మరి ఇదేంటిది, బీసీ ఒక సర్దార్ గౌతులచ్చన్న ఎంతటి వాడైనా దాదాపుగా 1938 నుంచి ఆయన అసెంబ్లీలో దాదాపుగా 5-6 టర్మ్స్ ఉన్నాడు. ఆయన కొడుకు కూడా 5-6 టర్మ్స్ ఎమ్మెల్యే అయ్యాడు. ఆ కొడుకు కూతురు ఈవిడ ఇప్పుడు ఎమ్మెల్యే అయింది. ఈవిడికి ఎమ్మెల్యే టికెట్ ఉత్తినే ఇచ్చారా చెప్పండి? ఈమె గెలిస్తే ఈ ఎమ్మెల్యే సీటు తన ఖాతాలో పడితే అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఎమ్మెల్యే బీసీలకు టికెట్లు ఇచ్చేది ఎందుకు? గెలుపు గుర్రాలకి ఇవ్వాలా, గెలిచే వ్యక్తులకు ఇవ్వాలా, వాళ్ళు గెలవడం ద్వారా వీళ్ళు సీఎంలు కావాలా. అయితే అటువంటి ఒక ఆమె మరి అటెండ్ అవుతే తన తాతగారి విగ్రహ స్థాపనకి అటెండ్ అయితే ఇంకొక తాత మనవడు లోకేష్, ఎన్టీఆర్ మనవడు లోకేష్, ఆయన ఇస్తారా అండి, నోటీసులు ఇస్తారా? దాన్ని ఒక పత్రికలో తీవ్రంగా రాస్తారా? మీకు ఇంగితం లేదా అని. అంటే బీసీలకు ఆత్మగౌరవం ఉండొద్దా ఈ రాష్ట్రంలో? సో ఇవన్నీ చాలా విషయాలు ప్రజల్లో చర్చకి సాగుతున్నాయి. ఎవరూ చెప్పట్లే. ఈ రోజున సోషల్ మీడియాలో మన దగ్గర నుంచి బయటికి రాని విధంగా ఎంత నొక్కేసినా సరే ఈ రోజున ప్రజాబాహుళ్యంలోకి ఈ విషయాలు వెళ్తున్నాయి, అర్థం చేసుకుంటున్నారు. అందువలన పాలకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అటు ఆ కుల పార్టీ కానీ ఈ కుల పార్టీ కానీ చూడాల్సింది మీరు అధికారాన్ని పంచాలి, ఈ రోజున కులగణని చేపట్టాలి. ఇటు రెండు పార్టీలు దీని మీద మౌనం వహిస్తున్నాయి, ఇటు వైసీపీ అటు టీడీపీ. కులగణన చేయండి. మీరు ఇందాక అన్నట్టు 1931లో క్యాస్ట్ సెన్సస్ చేసన్నారు. అసలు ఈ క్యాస్ట్ సెన్సస్ బ్రిటిష్ ప్రభుత్వం 1881 నుంచి క్యాస్ట్ సెన్సస్ చేసింది. వాళ్ళ అధికారాన్ని పట్టుని బిగించుకోవడం కోసం ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఏ రకంగా ఈ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ చేశారు.
అది వాళ్ళ స్వార్థపూరితమైనట్టు ప్రయోజనమే. వాళ్ళు దేశాన్ని సర్వే చేశారు. మనకి జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నా, మామూలు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లు ఉన్నాయంటే అది బ్రిటిష్ వాళ్ళు చేసిందే. వాళ్ళంతా ఎందుకు చేశారు? మన సంక్షేమం కన్నా వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా అయ్యే చేస్తున్నాయి. ఈ రోజున సెంటర్లో ఉన్న బీజేపీ కానీ, ఇక్కడ ఉన్న టీడీపీ కానీ, వైసీపీ కానీ కులగణన చేపట్టట్లా. ఎందుకు చేపట్టట్లేదు? వీళ్ళ అధికారాన్ని, ఈ కులాలకు గనక నిజమైన ఫిగర్స్ తెలిస్తే వీళ్ళ అధికారం పోద్దని చెప్పి, అది తెలియకూడదని చెప్పి దాటేస్తున్నారు. ఎన్నాళ్ళు దాటేస్తారు? దాటేయలేరు. ఖచ్చితంగా మీరు. అయితే నాది ఒక ప్రశ్న సార్, చెప్పండి. సాక్షి